ఆధునిక వ్యవసాయం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పంజాబ్ రైతు. ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, యంత్రాలను వినియోగించుకుంటూ, వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడంలో పంజాబ్ రైతు తర్వాతే ఇతరులు అనేంతగా వారికి పేరున్నది. వ్యవసాయ సంవత్సరాన్ని ఒక్కరోజు కూడా వృధా చేయకుండా సేద్యం చేయడంలో పంజాబ్ రైతు పాటించే క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ నేర్చుకుని తీరాల్సిందే. ఏడాదిలో 2 సీజన్లు, మధ్యలో 2 నెలల విరామం. ఈ విరామ కాలంలో ప్రత్యామ్నాయ పంట సాగు, ఇది పంజాబ్లో రైతులు అనుసరిస్తున్న విధానం. మార్కెటింగ్ సౌకర్యం చక్కగా ఉండటం వల్ల తమకు ఆహారం కాని పంటను కూడా ఒక సీజన్లో పండించి ఆ పంటను ఎగుమతి చేయడం ద్వారా మంచి సక్సెస్ రేట్ను సాధించారు పంజాబ్ రైతులు. పంజాబ్లో వ్యవసాయ రంగం తీరుతెన్నులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలను కనుగొని అందిస్తున్న సమగ్ర విశ్లేషణ మీకోసం. భారతదేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ పంజాబ్లో పేదరికం స్థాయి కేవలం 7.7%. ఇందుకు కారణం అక్కడ పారిశ్రామికీకరణ కంటే కూడా వ్యవసాయీకరణే. దేశంలో హరిత విప్లవం ప్రారంభమైన సమయానికే పంజాబ్ వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచింది. పంజాబ్లో వ్యవసాయంపై ప్రభుత్వాలు పెట్టిన దృష్టి, అందిస్తున్న ప్రోత్సాహం అక్కడి రైతులను సంపన్నులను చేసింది. జలంధర్, అమృత్సర్, లూధియానా, పాటియాలా వంటి కొన్ని నగరాల్లో తప్ప మిగతా పంజాబ్లో పరిశ్రమలు తక్కువ. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తిగా వ్యవసాయం కొనసాగుతోంది. ఆ రాష్ట్ర జీఎస్డీపీలో అత్యధిక వాటా కూడా వ్యవసాయానిదే. వివిధ రకాల పంటల సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణం, నేల, నీరు, సూర్యరశ్మి మొదలైన అద్భుతమైన వ్యవసాయ పర్యావరణ పరిస్థితులను కలిగి ఉన్న దేశంలోని ఏకైక రాష్ట్రం పంజాబ్. అందువల్లే ఇక్కడ అనేక రకాల పంటలను బాగా పండిస్తారు. वो तो बेसिकली देयर आर 2 पीपल्स ऑल ओवर इंडिया, पर एक हमारे पैडी होता है, पहले जीरी उसको बोलते हैं या धान बोलते हैं, एंड उसके बाद जो नेक्स्ट सीजन है वीट का सीजन है. बट फार्मर अपने हिसाब से चलता है कि वो धान और वीट के बीच में जो 2 महीने का गैप होता है, उसके बीच में वो आलू का खेती करता है, वो मटर का खेती करता है, कुछ लोग जो है वो वेजिटेबल्स भी उगा लेते हैं, बीज में. एंड एक तोरिया आता है, कई लोग वो भी पीते हैं. तोरिया इज ऑयल. तो उसके बाद गेहूँ हो जाता है. जिनका आलू मटर लेट हो जाता है, वो लोग फिर गेहूँ का सब्स्टिट्यूट मेज जो मक्की जाता है. एंड फिर जहाँ पर शुगर मिल पास में है, तो पीपल ग्रो शुगर केन ऑल्सो. एंड आई एम टॉकिंग अबाउट अमृतसर डिस्ट्रिक्ट. यहाँ पर यही क्रॉप्स ज़्यादा होते हैं. सम पीपल आफ्टर से पोटैटोज एंड पीस जो मटर है, they go for vegetable farming. పంజాబ్ ఆర్థిక వ్యవస్థలో 40% వరకు వ్యవసాయ రంగమే భాగస్వామిగా ఉంది. దేశంలో ఆహార భద్రతకు దోహదపడిన రాష్ట్రాల్లో పంజాబ్ అగ్రస్థానంలో నిలిచిందనడంలో సందేహం లేదు. పంజాబ్లో నేలల తీరును పరిశీలిస్తే ఇక్కడ నల్లరేగడి నేలలు బాగా సారవంతమైనవి. 5 నదులు ఈ రాష్ట్రంలో నుంచి ప్రవహిస్తాయి. ఇక్కడ వరి ఎంత బాగా పండుతుందో గోధుమలు అంతే బాగా పండుతాయి. సరస్వతి, సింధు నాగరికతల కాలం నుంచి కూడా పంజాబ్, సింధు ప్రాంతాలు గోధుమ పంటకు బాగా ప్రసిద్ధి చెందినవి. जो हमारा एरिया है, लाइक आई ग्रो बासमती. सो जो लोग 3 क्रॉप्स लेता है एनुअली, वो फिर वो वाली वैरायटी भी होता है जो परमल जिसको आप बोलते हैं, मे बी आपके एरिया में रहते हैं. वो शॉर्ट ड्यूरेशन पैडी होता है, सो उसका खेत जल्दी खाली हो जाता है.
so he gets more time to वो third crop ले लेता है इनके 60 days रहते हैं। मतलब it all depends how early have you sown your paddy, what variety have you sown, but basically सितंबर में हार्वेस्टिंग शुरू हो जाता है। जिस आदमी ने 3 क्रॉप्स लेने हैं उसका हार्वेस्टिंग सितंबर में हो जाता है। सो सितंबर में एंड ऑफ सितंबर वो पोटैटो सोइंग हो जाती है, मटर जो पीस सोइंग हो जाती है, एंड कोई और भी अगर वेजिटेबल लगाना चाहता है, कोई ऑयल सीड्स लगाना चाहता है उसकी भी उस टाइम सोइंग हो जाती है। एंड इस चीज़ का हार्वेस्टिंग से अप्रॉक्सीमेटली एंड ऑफ नवंबर दिसंबर में हो जाता है। सो देन सम पीपल गो इन फॉर व्हीट क्रॉप, जहाँ पर उनका मटर एंड पोटैटो सोइंग लेट हो जाता है। सो देयर नेक्स्ट सब्स्टिट्यूट इज द मेज और వెజిటేబుల్స్। ఇప్పటికీ అక్కడ ప్రధాన ఆహారం గోధుమ. అదే సమయంలో తమకు పెద్దగా ఆహారం కాని వరిని ఒక సీజన్ అంతా పండిస్తారు. వరి, గోధుమలతో పాటుగా పత్తి, చెరకు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. वो ऐसे है कि शुरू से जो हमारा कल्चर है तो यहाँ पर इट वाज अ व्हीट ग्रोइंग और लेट से मेज ग्रोइंग स्टेट या कॉटन हो गया, तो इट वाज नॉट अ पैडी ग्रोइंग स्टेट बिकॉज हमारे इधर पानी इतना नहीं होता था, पहले इतना इरिगेशन फैसिलिटीज नहीं था। सो जो एक हैबिट बन गया है शुरू से हमारे कल्चर के हिसाब से, हाँ, सो दे कंज्यूम राइस ऑल्सो, ऐसी बात नहीं है। पर इसको जब इंट्रोड्यूस किया गया राइस को पंजाब में मोर प्रॉफिटेबल, एंड जो सीजन रहता है ना फ्रॉम बिटवीन जून टू अक्टूबर, इट इज बेसिकली अ रेनी सीजन। तो पैडी के अलावा और कोई क्रॉप होता नहीं क्योंकि बारिश आ जाती है, दूसरी कोई crop పంజాబ్ రైతుల వ్యవసాయం తీరు మనకు ఆశ్చర్యం కలిగించడమే కాదు, ఆదర్శం కూడా తప్పకుండా పాటించాల్సిన పద్ధతిగా కనిపిస్తుంది. పంజాబ్లో ఉండే కమతాలు అన్నీ కూడా పెద్ద పెద్దవి. కనీసం 10 ఎకరాలకు పైపైనటే ఒక్కో రైతు దగ్గర భూమి అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. అంటే 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ పంజాబ్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మధ్యస్థంగా కనీసం 10 ఎకరాల ఆసాములే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ రైతులు తమ భూమిని మొత్తం మడులుగా విడగొట్టుకుంటారు. ఆ మడులలో కొన్ని మడుల్లో ప్రధాన పంట వరి కానీ గోధుమ కానీ వేసుకుంటే మిగతా మడుల్లో బఠానీలు, ఆలు, ముల్లంగి, ఉల్లిగడ్డ, ఇతర కూరగాయలను పండిస్తారు. ఒక మడిలో ఒక పంట వేస్తే దిగుబడి చేతికందిన తర్వాత తిరిగి ఆ మడిలో అదే పంటను పండించరు. కూరగాయలు పండించిన మడిలో వరి, వరి పండించిన మడిలో కూరగాయలను వేస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. దీనివల్ల భూసారం నిర్వీర్యం కాకుండా మరింత బలపడుతుందని అక్కడి రైతులు చెప్తారు. ఈ రకమైన పంట మార్పిడిని అక్కడి రైతులు ఖచ్చితంగా పాటిస్తారు. ఏ పరిస్థితుల్లోనూ వేసిన పంటను వేసిన మడిలో వారు రిపీట్ చేయరు.